ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్తో నేను ముందుకు వచ్చానమాట. ఇది ఎర్లీ మార్నింగ్ ఇడ్లీకి అని చెప్పేసి పెట్టుకున్నాను పిండి. అసలు యాక్చువల్గా నా దగ్గర ఆ టైంకి ఏ బౌల్ నేను తోమలేదు. నైట్ కొంచెం ఓపిక లేకుండే, అందుకని ఆ బకెట్లో ఉండే ఆ బకెట్లో వేసేసాను. చూసారా, మార్నింగ్ వేసాక అది ఎంత అలా పొంగిపోయిందంటే అసలు మొత్తం ఇట్లా పడిపోయింది. నేను అసలు పొంగదేమో అనుకున్నాను, బట్ అది పొంగిపోయింది అనమాట. నాకు ఎక్కువ ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేశాను, బట్ ఆకలి వచ్చి దంచుతుందని చెప్పేసి ఈవెన్ తల ఆరక ముందే నేను ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. ఇది మా మమ్మీ తీసుకొని వచ్చిందనమాట. మొన్న నా బర్త్డేకి వచ్చినప్పుడు జూన్ 4th నా బర్త్డే జరిగింది. అది బ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ కరెంట్ పోయింది, వర్షాలు, ప్లస్ ఆ రోజు జూన్ 4th రోజే మన ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా. సో ఆ సంతోషంలో నేను నా బర్త్డే బ్లాగ్ కూడా నేను చేయలేదు. అప్పుడు మమ్మీ తీసుకొని వచ్చిందనమాట ఇడ్లీ అండ. నాకైతే ఇలాంటిది నచ్చుతుంది, ఎందుకంటే అన్ని కలిపి కూడా పెట్టవచ్చు అండ్ ఒకటేసారి తీయొచ్చు అనమాట. అందుకే నాకు బాగా నచ్చుతుంది. అండ్ మీకు ఎలాంటిది ఇడ్లీ అని నచ్చుతుంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇది ఎర్లీ మార్నింగ్ నాకైతే టిఫిన్ తినడానికి క్రేవింగ్స్ వచ్చింది, అండ్ ఇడ్లీ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ మీకు ఏది ఇష్టం అనేది కింద కామెంట్ చేయండి. ఇడ్లీలు పెట్టడం నన్ను అడిగితే ఇదే నా ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుందో రాదో అని చెప్పేసి చాలా భయంగా ఉండేది నాకైతే. చూడాలి ఎలా వస్తుందని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇది కూడా నేను యూట్యూబ్ చూసే ఇడ్లీ పెట్టడానికి చూసుకున్నాను అనమాట. లైక్ 1 cup ఆఫ్ మినపప్పుకి 2 cups ఆఫ్ రవ్వ వేసుకున్నాను. కానీ నిజం చెప్పాలి అంటే ఇడ్లీస్ మాత్రం చాలా బాగా వచ్చాయన్నమాట, మెత్తగా. నాకు అది బాగా నచ్చింది. అది కొత్త ఇడ్లీ అండ వల్ల అని అనుకుంటున్నాను నేనైతే, దానివల్ల లేకపోతే నేను చేయడం వలన అనేది నాకు చాలా కన్ఫ్యూజన్గానే ఉంది నిజం చెప్పాలి అంటే. ఇద్దరమే కాబట్టి ఒక ట్రిప్కే అయిపోయింది అనమాట ఇది. అండ్ ఇంకా చాలామంది ఉంటే నేనైతే పెట్టలేకపోతున్నాను. ఆ పిండి మాత్రం మాకు అడిగితే 3-4 days అయితే వచ్చింది. ఇంకా మీరు ఏపీ రిజల్ట్స్ చూసాక మీరు ఏమన్నా, నేను ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అనుకున్నాను. ఇది కాంట్రవర్సీ అవ్వచ్చేమో కానీ, బట్ నాకైతే అదే అనిపించింది. నేను అదే చేసుకున్నాను. బట్ నా బర్త్డే రోజు ఎలక్షన్స్ అయ్యేసరికి మా ఊళ్ళో కొంచెం ఇక్కడ కొంచెం పార్టీస్ ఎలక్షన్స్ అంటే కొంచెం క్రేజ్ ఎక్కువే అనమాట, విలేజెస్లో కదా. ఆ రోజు మాకు ఇంటికాడైతే చాలా పెద్ద పార్టీ అండ్ ఫంక్షన్స్ లానే జరిగింది. చూసారా, నేను మాత్రం చూడ ఎలా ఉన్నాను, జుట్టు ఎరపోసుకొని అలా ఉన్నాను. ఇడ్లీ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇడ్లీ ఫాస్ట్గా అయిపోయింది అని అన్నట్టు అది కొంచెం కష్టమేమో అనుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను చట్నీకి తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొత్తగా వచ్చేసరికి మాకు కళాయి లేదనమాట, అన్ని తపేలానే చేసుకున్నాను. కళాయి కొత్తగా కొనుక్కోవాలి, చూడాలి ఎప్పుడు కొనుక్కుంటాం అనేది. ఇక్కడ మాకు టైం దొరకట్లేదు బయటికి వెళ్ళేమని కొనుక్కోవడానికి. టైం అంటే పెద్ద చేసే పని కూడా ఏం లేదు, నీరసం వస్తుంది ఈ ఎండకి బయటకు వెళ్ళాలి అంటే. నాకు చాలా భయం అవుతుంది. అండ్ చెప్పడం మర్చిపోయినాను, ఈ వ్లాగ్ వచ్చేసి 1 week బ్యాక్ వ్లాగ్ అనమాట. ఈ మధ్య నేను వ్లాగ్స్ ఏం చేయలేదు, ఎందుకంటే నీరసంగా ఉంది. ఇంకా చేద్దాం అంటే 1 week వ్లాగ్ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం బద్ధకంగా ఉండే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ప్లస్ ఎడిట్ చేయడానికి. ఇంకా నాకు ఇంట్రెస్ట్ అంటే ఏం వ్లాగ్స్కి ఏం ఎడిటింగ్ చేద్దాం, ఏం చేద్దామని చెప్పేసి నాకు అలా ఉండే అనమాట. బ్లాగ్స్ తీయడానికి కూడా నాకు కొంచెం ఇలా ఉంటుంది, అంటే కంటెంట్ నాకు అనిపించట్లేదు అనమాట. ఏం చేద్దాంలే, మనం చేసిన దగ్గర చూపించాలి అన్న టైప్లో ఉన్నాను. కొంచెం కొత్తగా ఏమైనా చేద్దామని ట్రై చేసాను, బట్ థాట్స్ అనేవి మనకు రావట్లేదు. చాలామంది అంటారు కదా, చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అని. నేను ఎంత చేసినా కానీ ఆటోమేటిక్గా ఏం రావట్లేదు. చూడాలి ఎలా ఉంటుంది, ఏం చేయగలను చెప్పేసి. బట్ చట్నీ రెసిపీ అయితే అందరికి తెలిసిందే. సో నేను అందుకే చట్నీ రెసిపీ అనేది నేను షేర్ చేయట్లేదు. ఒకవేళ మీకు కనుక నా చట్నీ రెసిపీ కావాలి అంటే కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇది అనమాట. దాని తర్వాత చట్నీ అయితే బాగా వచ్చింది. నాకైతే థిక్గా ఇష్టం, మా హస్బెండ్కి మాత్రం కొంచెం వాటర్గా ఇష్టం అవుతుంది. చూసారా, ఒక్క మార్నింగ్ ఇడ్లీ చేసినందుకే నాకు ఇన్ని కంచాలు పడ్డాయి.
ఇవన్నీ తోమాలి. రోజుకి తినే లైఫ్ అంటే ఇదే అనుకుంటా, తినడం తోముకోవడం, తినడం తోమడం, తినడం తోమడం. దాని తర్వాత మధ్యాహ్నం నేనైతే లంచ్కి ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ మా ఆయన వచ్చేసి ఆకలి అవుతుంది నాకు ఫాస్ట్గా వండే అని. అంటే నేను ఎప్పుడైనా సరే కొంచెం స్లో చేసుకుంటాను. అంటే కొత్త కదా, కొంచెం అలవాటు అవ్వాలి మనకి కూడా అన్ని ఫాస్ట్ చేయడానికి. కొంచెం బద్ధకం నాకు కూడా. అంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే పెళ్ళికి ముందు మమ్మీ చేసేది కాబట్టి మనకు అంత తెలిసేది కాదు. సో ఇక్కడ ఏం అనుకున్నానంటే కొంచెం లేట్ చేద్దాంలే, వంట ఈయన వచ్చేసరికి వెళ్ళగానే 2 or 3 అవుతుంది కదా, మెల్లగా చేద్దాంలే అనుకున్నాను. బట్ ఈయనైతే తొందరగా వచ్చేసారు. అప్పటికి రైస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ ఏం చేస్తావులే, కొంచెం నాకు కొంచెం ఫాస్ట్గా ఆకలి అవుతుంది, సో పులిహోర చేసే అన్నారని చెప్పేసి ఇక్కడ నేను పులిహోరకి ప్రిపరేషన్ చేస్తున్నాను. నిజం చెప్పాలి అంటే ఇదే ఫస్ట్ టైం నేను లెమన్ పులిహోర చేయడము. అంటే పెళ్ళి తర్వాత అన్నీ ఫస్ట్ టైమే, వంటలైనా ఏదైనా సరే. నేనైతే లాస్ట్ అయితే పులిహోర చేశాను, చాలా బాగా వచ్చింది. సెకండ్ టైం మా హస్బెండ్ చేయమన్నారు మొన్న సాటర్డే కాదు సారీ సండే. అంటే మా అత్తయ్య వాళ్ళకి తీసుకొని వెళ్తాను, చేసే అమ్మ వాళ్ళు తింటారా అంటే చేశాను. అప్పుడు మాత్రం బాగా రాలేదు అంతే. ఇప్పుడు బాగా వచ్చింది బట్ సరిపోలేదు. అండ్ నేను కొంచెం తక్కువే తింటానని చెప్పేసి నేను తక్కువ చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా మాత్రం తక్కువ తింటున్నాడు అని చెప్పేసి నేను తక్కువ చేశాను. బట్ పులిహోర మాత్రం బాగా వచ్చింది, ఆయనకు సరిపోలేదు అంతే. మంచిగా ఉన్నప్పుడేమో సరిపోదు, మంచిగా లేనప్పుడేమో ఫుల్గా సరిపోతుంది అనమాట అందరికీ. ఇక్కడ నేను 1.5 తీసుకున్నాను, కట్ చేశాను. బట్ 1.5 మాత్రమే నేను వేశాను. ఇక్కడ ఏంటంటే ఊరికి కరెంటు పోతుంది అబ్బా ఇక్కడ శ్రీకాకుళంలో. వెళ్ళి మీకు హైదరాబాద్లో కూడా పోతుందని చెప్పేసి మా మమ్మీ అయితే నాకు కాల్ చేసి చెప్పింది. ఇక్కడ కూడా కరెంటు సరిగా ఉండట్లేదు ప్రసన్న అని చెప్పేసి. ఇక్కడ కూడా అంతే, శ్రీకాకుళంలో కూడా తీస్తే మార్నింగ్ తీస్తే ఈవినింగ్ దాకా ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఏదైనా మనకు పని ఉంటే మార్నింగే చేసుకోవాలి. ఇక చూసారా నేను ఇక్కడ పులిహోర కలుపుతున్నాను. జస్ట్ నేను ఒక మన రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మనకు వస్తుంది చూడండి ఒక కప్పు, ఆ కప్పుతోనే అనమాట నేను రైస్ పెట్టింది. అదే రైస్ అనమాట. ఒక గ్లాసు మాకు ఇద్దరికి షేర్ చేసి సరిపోతుంది మాకైతే. ఇక గరిటెతో కలపడానికి ట్రై చేశాను బట్ నాకు రాలేదు. ఇంకెందుకు అని చెప్పేసి స్టైల్గా ఎందుకు గరిటెతో తిప్పడం అని చెప్పేసి నేనైతే చేతులతోనే కలిపేస్తున్నాను పులిహోర. ఫస్ట్ టైం అయినా కానీ బాగా వచ్చింది అండ్ బాగా తిన్నాం కూడా. ఇంకొంచెం ఉంటే సరిపోయేది అనుకున్నాం బట్ నో ప్రాబ్లం అంతే. ఇవాళ బ్లాగ్ అసలు నైట్ కూడా బ్లాగ్ చేద్దాం అనుకుని చెప్పాను కదా, కరెంట్ పోయింది. అంటే నైట్ వర్షం కూడా పడ్డది, దానివల్ల కరెంట్ పోయింది. సో నైట్ బ్లాగ్ చేయలేదు. అండ్ దిస్ ఈజ్ ఫర్ దిస్ వ్లాగ్. ఇంకా వ్లాగ్స్ కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. స్టార్ట్ చేసినావా? వీడియో వస్తున్నాను. అక్కడ